Welcome to First Step for Success, your YouTube channel. సో ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, అలాగే యూపీఎస్సి, ఎస్ఐ, డిఎస్సి, కానిస్టేబుల్ వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ జాగ్రఫీ కాన్సెప్ట్స్లో మీకు పూర్తి విశ్లేషణాత్మకంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం చాలా విలువైన వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ పాలిటీలో డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ప్రాథమిక హక్కులు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇండియన్ పాలిటీ చెప్పేటప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని ఎగ్జామినేషన్స్లో మనకు ఫస్ట్ ఆర్టికల్ నుంచి 51A ఆర్టికల్ వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ ఎగ్జామినేషన్స్ అడిగినటువంటి వాటిలోంచి ఎక్కువ బిట్స్ అనేటువంటివి మనకు వస్తున్నాయి. ఇక ఎస్పెషల్లీ గ్రూప్ 2కు చూసుకున్నట్లయితే రాజ్యాంగము అనేటువంటి అంశంలో మనకు 1వ ఆర్టికల్ నుంచి 51A ఆర్టికల్ వరకు కూడా మనకు ఎక్కువసార్లు ఎగ్జామినేషన్స్లో వచ్చాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. మరి అందులో ఫస్ట్ అలా రోజుకు ఒక ఆర్టికల్ గురించి క్లుప్తంగా మరియు విశ్లేషణాత్మకంగా ప్రతి విషయాన్ని కూలంకషంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. మరి అయితే ప్రాథమిక హక్కులు. మరి ఈరోజు చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు. మరి ప్రాథమిక హక్కులకు ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇది మన రాజ్యాంగంలో 3వ భాగంలో కలదు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏ భాగంలో ఉందనేది కూడా ఒక ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. 3వ భాగంలో కలదు. మరియు 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశాలు. 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్. మరి ఈ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఏం తీసుకోబడింది అంటే కొన్ని మనకు అమెరికా రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్తాం. అంటే అమెరికా రాజ్యాంగంను స్ఫూర్తిగా తీసుకొని మనం ఏం చేసామంటే బిల్ ఆఫ్ రైట్స్ అంటాం దీన్ని. బిల్ ఆఫ్ రైట్స్. ఈ బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటి దాని ద్వారా 1791లో బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అది ఒకటి ముఖ్యమైనటువంటి అంశం. మరి అంతేకాకుండా బ్రిటిష్ వారి నుంచి బ్రిటిష్ మాగ్నా కార్టా అంటాం. బ్రిటిష్ మాగ్నా కార్టా 1215వ సంవత్సరంలో. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మాగ్నా కార్టా అతిపెద్ద ఒప్పందము అని అర్థం. మాగ్నా కార్టా అంటే అది బ్రిటిష్ రాజు చేసినటువంటి పని. అలాగే ఫ్రెంచ్ గవర్నమెంట్, ఫ్రెంచ్ విప్లవం అని చెప్పొచ్చు, ఫ్రెంచ్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. మరి వాళ్ళప్పుడు ప్రాథమిక హక్కుల్ని 1789లో హక్కుల్ని కల్పించారు. సో ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇలా వివిధ దేశాలు, అలాగే జపాన్, అలాగే బర్మా, ఇలా కొన్ని వివిధ దేశాల నుంచి స్ఫూర్తిని పొంది, అంతేకాకుండా ఇంకా మరొక అంశం ఉందండి ఇక్కడ. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ 1945లో ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి. ఇది 1945 డిసెంబర్ 10వ తారీఖున అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. 48. ఇది ఏర్పడిన 3 సంవత్సరాలకండి. ప్రపంచ విశ్వవ్యాప్త మానవ హక్కుల దినోత్సవం అనేటువంటి జరపడం ప్రారంభించింది. ఇది 1945లో ఏర్పడింది. తర్వాత ఏర్పడింది మాత్రం ఇది విశ్వవ్యాప్త మానవ హక్కుల దినోత్సవం. ఇది గుర్తుపెట్టుకోవడానికి మనం ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే ఈ రోజున అంటే డిసెంబర్ 10న నోబెల్ ప్రైజ్ బహుమతి జరుగుతుంది. నోబెల్ ప్రైజ్ని అందిస్తారు. ఇది కూడా ఒకటి జస్ట్ సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలా మనకి వివిధ దేశాల నుంచి స్ఫూర్తిని పొంది ఎట్టి పరిస్థితుల్లో తొలగించడానికి వీలు లేకుండా ఉండే విధముగా మన రాజ్యాంగంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, రద్దు చేయడానికి వీలు లేకుండా మన రాజ్యాంగంలో ఉండేలా ఏర్పాటు చేశారు. అది మన ప్రాథమిక హక్కులు. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్.
మరి అదే ఈ ప్రాథమిక హక్కుల గురించి చెప్తే అసలు దీనికోసం అనేకమైనటువంటి వ్యక్తులు వీటిని ఉండాలి, మన రాజ్యాంగంలో ఖచ్చితంగా ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటి ఉండాలి అని ప్రతిపాదించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ గురించి కొన్ని విషయాల్ని మీకు ఇక్కడ తెలియజేస్తాను. అంటే ఇవి ఎగ్జామినేషన్స్లో గతంలో అడగలేదు, కానీ బట్ ఎప్పుడైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. 1895లో బాలగంగాధర్ తిలక్ 1895లో బాలగంగాధర్ తిలక్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నాయకుడు. సో ఈయన స్వరాజ్ బిల్, ఈ స్వరాజ్ బిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్వరాజ్ బిల్లులో ఆయన ఏం చెప్పాడంటే వాక్ స్వాతంత్రం కావాలి, అంటే మాట్లాడే హక్కు కావాలి. ఈయన చెప్పినటువంటి అంశం ఏంటంటే వాక్ స్వాతంత్ర్యం, ఇది ప్రతి ఒక్కరికి ఉండాలి అనేటువంటి అంశాన్ని 1895లో తెలిపాడు. అంతేకాకుండా 1911లో కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశంలో, ఈ ఐఎన్సి సమావేశంలో హక్కులపై తీర్మానం చేయడం జరిగింది. అంటే హక్కులు కలిగి ఉండాలి అని హక్కులపై తీర్మానం చేశారు. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అంటే స్వతంత్రానికి పూర్వం హక్కుల కోసం ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ దీని గురించి చర్చించారు అనేటువంటి విషయాల్లో ఇదొకటి అనమాట. మరి అదేవిధంగా 1918లో, ఇది కూడా ఇంపార్టెంట్, 1918లో మాంటేగ్ చెమ్స్ఫర్డ్ ఈ సంస్కరణలు అనేటువంటి చెప్పాం కదా, ఈ సంస్కరణలలో హక్కుల ప్రస్తావన కలదు. హక్కుల ప్రస్తావన అందులో ఖచ్చితంగా బ్రిటిష్ పౌరులకు ఏ విధంగా హక్కులు ఉంటాయో భారతీయ ప్రజలకు కూడా అదే విధమైన హక్కులు ఉండాలి అని చెప్పినటువంటి సంస్కరణలు ఏంటంటే మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ. అది కూడా వెరీ ఇంపార్టెంట్. మరి ఆ తర్వాత 1922లో మహాత్మా గాంధీ మన జాతిపిత అయినటువంటి వ్యక్తి తన యంగ్ ఇండియా అనేటువంటి వార్తాపత్రికలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హక్కులు ఉండాలి అని ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. మరి అదేవిధంగా ఇంకా 1925లో ఎంఏ మహమ్మద్ అన్సారీ. సో ఈయన కూడా ప్రాథమిక హక్కులు ఖచ్చితంగా ఉండాలి, ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో కల్పించాలి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. రాజ్యాంగంలో కల్పించాలి, కంపల్సరీ ప్రాథమిక హక్కులు ఉండాలి అని చెప్పి ఈయన కూడా ప్రతిపాదించాడు. అంతేకాకుండా 1928లో ప్రాథమిక హక్కులు చాలా అవసరం ఉంది. చూడండి, 1928లో మోతీలాల్ నెహ్రూ ఈయనేం చెప్పాడంటే ప్రాథమిక హక్కుల అవసరం చాలా ఉంది అని ఈయన కూడా తీర్మానించారు. సో ఇలా ఒక్కొక్కరు 1895 నుంచి కూడా 1928, ఇంకా చెప్పినట్లయితే 1931లో కరాచీలో వల్లభాయ్ పటేల్ ఏం చేశాడంటే ఈయన విధానాలు ఏదంటే పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు కంపల్సరీగా అనే దానిపై ఆమోదం తెలపడం జరిగింది. సో అది కూడా ఒక ఇంపార్టెంట్. వల్లభాయ్ పటేల్ కూడా ఇక్కడ 1931లో వల్లభభాయ్ పటేల్ ఈయన ఏం చేశాడంటే ఈ ప్రాథమిక హక్కుల యొక్క ఆవశ్యకతను తెలియచేయడమే కాకుండా ఖచ్చితంగా దీన్ని ఆర్థిక విధానం, ప్రాథమిక హక్కులు మరియు ఈ ఆర్థిక విధానం అనే దానిపై తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడ అంటే కరాచీ తీర్మానం అని కూడా అంటాం దీన్ని. అంతేకాకుండా 1947లో, ఇంకా తర్వాత చాలా సంవత్సరాలు అయితే 1947లో
ఒక ప్రాథమిక హక్కుల కోసం సపరేట్గా ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘానికి జేబి కృపలాని గారు, జేబి కృపలాని వీరు అధ్యక్షత వహించడం ప్రారంభించారు. సో ఇలా మనకు ప్రాథమిక హక్కులు అనేక సంవత్సరాల నుంచి అనేక మంది వ్యక్తుల యొక్క కృషి ఫలితమే ప్రజెంట్ మనం ప్రాథమిక హక్కులు అనేటువంటివి రాజ్యాంగంలో ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఈ ప్రాథమిక హక్కుల గురించి డిస్కస్ చేసేటప్పుడు రోజుకు ఒక ఆర్టికల్ గురించి చెప్పుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ప్రతిరోజు ఒక ఆర్టికల్, దాంట్లో ఉన్నటువంటి అన్ని విషయాలు. అయితే మరి ఈరోజు మనకు ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అవుతుంది? 12వ ఆర్టికల్. మరి 12వ ఆర్టికల్ నుంచి ఎంతవరకు ఉన్నాయి? 35వ ఆర్టికల్ వరకు ఉన్నాయి. సో దీని గురించి ఖచ్చితంగా అభ్యర్థులు చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, వీటిని మిస్ చేసుకోవద్దండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఆర్టికల్ 12 ఏం చెప్తుంది? ఆర్టికల్ నెంబర్ 12. మరి ఆర్టికల్ నెంబర్ 12 గురించి తెలుసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. 1వ ఆర్టికల్ నుంచి ఏ విషయాలు చెప్తున్నారు అనేటువంటి విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 12వ ప్రకరణ మోస్ట్ ఇంపార్టెంట్. 12వ ప్రకరణ అనొచ్చు, లేదా ఆర్టికల్ అనొచ్చు, లేదా అధినియమం అనొచ్చు, లేదా నిబంధన అనొచ్చు. ఇలా అనేకమైనటువంటివి ఉన్నాయి. అసలు ఈ 12వ ఆర్టికల్ ఏం చెప్తుంది? రాజ్యం గురించినటువంటి నిర్వచనం ఇస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. రాజ్యం గురించినటువంటి నిర్వచనం ఇచ్చేటువంటి ఆర్టికల్ ఏదంటే 12వ ఆర్టికల్. అసలు రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే భారత ప్రభుత్వము. ఏమేమి విషయాలు చెప్తుందంటే అసలు రాజ్యంలో ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ భారత ప్రభుత్వము ఉంది. సో భారత ప్రభుత్వం రాజ్యము అనేటువంటి విషయం చెప్తుంది. మరి అంతేకాకుండా ఇంకా ఏం చెప్పింది అంటే పార్లమెంటు కూడా రాజ్యమే, అంటే రాజ్యంలో వివిధ భాగాలు ఉన్నాయి అనేటువంటి విషయం. మరి ఇంకా రాజ్యంలో ఏం చెప్తుందంటే రాష్ట్ర శాసనసభలు కూడా ఉన్నాయి. రాష్ట్ర శాసన సభలు ఇది కూడా రాజ్యంలో భాగమే. మరి ఇంకా ఏమున్నాయని చెప్తుంది అంటే ఇలా భారత ప్రభుత్వం గురించి రాష్ట్ర శాసనసభలు, రాష్ట్ర ప్రభుత్వాలు. మరొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు. ఇంకా ఇందులో ఏమొస్తాయంటే ప్రభుత్వ అధీనంలోని సంస్థలు, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు, ఇవన్నీ కూడా మనకు రాజ్యంలో భాగాలు అని చెప్తుంది. సో ఇక్కడ భారత ప్రభుత్వము అంటే ఏంటంటే అక్కడ లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా మనం ఇక్కడ చెప్తాం. అలాగే పార్లమెంట్ కూడా అదే. ఆల్మోస్ట్ రాష్ట్ర శాసనసభలు, రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర శాసనసభలు, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు, ఇవన్నీ అంటే అధీనంలో ఉన్న సంస్థలు అండ్ అధికారిక సంస్థలు, అంటే అధికారికంగా ఏర్పడినటువంటి అధికారిక సంస్థలు, ఇవన్నీ కూడా ఏంటంటే రాజ్యంలోని భాగాలే. అయితే ఇక్కడ ఒక చిన్న కేసు గురించి చెప్పాలి. అదేం కేసు అంటే రామ్ గోపాల్ పూజారి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇక్కడ ఏం చెప్తుందంటే న్యాయ వ్యవస్థ కేవలం ఒక వ్యవస్థ యొక్క సార్వజనిక విధులను నిర్వహిస్తుంది. కేసు ఇంపార్టెంట్, అప్పుడప్పుడు కేసెస్ కొన్ని అడిగే అవకాశం ఉంది. రామ్ గోపాల్ పూజారి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసులో ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ రాజ్యం పరిధిలో రాదు. ఎందుకు రాదు? న్యాయ వ్యవస్థ అనేది రాజ్యం పరిధిలోకి
రాదు, అంటే దాన్ని భావించలేము. ఎందుకనంటే అది ఒక సార్వజనిక విధులను నిర్వహిస్తుంది, స్వతంత్ర వ్యవస్థ ఉంటుంది, అది సార్వజనీన వ్యవస్థగా ఉంటుంది. సో అందువల్ల ఇది న్యాయ వ్యవస్థ అనేటువంటిది రాజ్యం పరిధిలోకి రాదు. మిగిలినటువంటి అన్ని ప్రభుత్వంతో పండేటువంటి ఏవైనా సరే అవన్నీ కూడా రాజ్యం పరిధిలోకి వస్తాయి, కానీ న్యాయ వ్యవస్థ మాత్రం రాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు ఈ రామ్ గోపాల్ పూజారి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి కేసులో న్యాయ వ్యవస్థ అనేటువంటిది రాజ్యం పరిధిలోకి రాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. సో ఇదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. అభ్యర్థుల ఎగ్జామినేషన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్, మరి అసలు ఇంకా రాజ్యం పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఏంటి, అసలు రాజ్యంలోకి వచ్చేటువంటి ఏంటి అంటే అజయ్ హాసియా వర్సెస్ ఖలీద్ మజీద్ కేసు అనేటువంటి ఒక కేసులో ఏం చెప్తుందంటే, జస్టిస్ భగవతి గారు, అప్పుడు జస్టిస్ భగవతి గారు ఒక క్లారిఫికేషన్ ఇస్తారు. రాజ్యం పరిధిలోకి వచ్చేటువంటి ఏమేమి ఉన్నాయంటే పూర్తి వాటా ప్రభుత్వం కలిగి ఉండాలి. సో ఫస్ట్ ఏంటంటే భగవతి గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లో పూర్తి వాటా మరియు పూర్తి బాధ్యత ప్రభుత్వంది అయితే, పూర్తి వాటా ప్రభుత్వం ఉన్నట్లయితే అది రాజ్యం పరిధిలోకి వస్తుంది. అది ఏ కేసు అండి? అజయ్ హాసియా వర్సెస్ ఖలీద్ మజీద్. అజయ్ హాసియా వర్సెస్ ఖలీద్ మజీద్, ఇది ఒక కేసు అండి. ఈ కేసులో ఏం చెప్తుందంటే పూర్తి వాటా ప్రభుత్వానికి చెంది ఉన్నట్లయితే అది రాజ్యం పరిధిలోకి వస్తుంది అనేటువంటి విషయం. అంతేకాకుండా మొత్తం ఖర్చు రాజ్యమే ఇస్తున్నప్పుడు, అంటే ఒక సంస్థ ఏదైనా తీసుకుందాం, ఒక ఏజెన్సీ కానీ ఏదైనా, మొత్తం ఖర్చు రాజ్యమే ఇస్తుంటే, అంటే మరి రాజ్యం అంటే గవర్నమెంట్ ఇస్తుంటే, రాజ్యం ఇస్తుంటే అది మనకు రాజ్యం పరిధిలోకి వస్తుంది. తర్వాత ఇంకా రాజ్యం చేత సంరక్షించబడుతూ ఉండాలి, పూర్తిగా రాజ్యంచే సంరక్షించబడడం. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్. అంతేకాకుండా పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి, అంటే ఆ ఏజెన్సీ కానీ ఏదైనా సంస్థ మీద కానీ పూర్తి నియంత్రణ ప్రభుత్వం అందే కలిగి ఉన్నట్లయితే, నియంత్రణ కలిగి ఉండుట, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మరొకటి బట్ నాట్ లీస్ట్, ప్రజా ప్రాముఖ్యత కలిగి ఉండాలి, అంటే ఎక్కువ ప్రజా ప్రాముఖ్యత కలిగి ఉండాలి. ఇలా ప్రజా ప్రాముఖ్యత కలిగి ఉంటే, అవన్నీ ఎవరి పరిధిలోకి వస్తాయి? రాజ్యం పరిధిలోకి వస్తాయి. అంటే పూర్తి వాటా కలిగి ఉండాలి, మొత్తం ఖర్చు రాజ్యమే పెడుతుండాలి, రాజ్యం చేత సంరక్షించబడుతుండాలి, దానిపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి, ప్రజా ప్రాముఖ్యతను కలిగి ఉండాలి. సో ఇలా ఉన్నట్లయితే మనకు అది రాజ్యం పరిధిలోకి వస్తుంది. అసలు రాజ్యం పరిధిలోకి వచ్చే సంస్థలు ఏంటి, అసలు ఏంటి అని చెప్పేసి మళ్ళీ కొన్ని సుప్రీంకోర్టు తర్వాత ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఓఎన్జీసీ రాజ్యం పరిధిలోకి వస్తుంది. అలాగే సెయిల్ స్టీల్ అథారిటీ ఇండియన్ లిమిటెడ్, అదేవిధంగా ఎల్ఐసి, ఇలాంటి, అంటే ఇవన్నీ కూడా ఎల్ఐసి, అంతేకాకుండా ఇంకా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంతేకాకుండా విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు, ఇలాంటివన్నీ కూడా రాజ్యం కిందకు వస్తాయి. అంతేకాకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, ఏజెన్సీలు, ఇవన్నీ కూడా రాజ్యం గుర్తించినటువంటి అనేకమైనటువంటి సాధనాలుగా చెప్పవచ్చు, రైట్. అంతేకాకుండా ఇప్పుడు బీసీసీఐ ఉంది, అది స్వతంత్రంగా వ్యవహరిస్తుంది, మొత్తం గవర్నమెంటే వ్యవహరిస్తుంది అనుకోండి బీసీసీఐలో, అది రాజ్యం పరిధిలోకి వస్తుంది. అది మొత్తం గవర్నమెంట్ కాకుండా ప్రైవేటు వ్యక్తులు వ్యవహరిస్తున్నట్లయితే అది రాజ్యం పరిధిలోకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐసీసీఐ బ్యాంక్ ఉంది, ఈ ఐసీసీఐ బ్యాంక్ రాజ్యం పరిధిలోకి వస్తుందా రాదా? అది భారత ప్రభుత్వ రంగంలో విలీనమైనట్లయితే అది
రాజ్యం పరిధిలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది రాజ్యం పరిధిలోకి వస్తుంది. ఎందుకని? ప్రభుత్వం చేత నిర్వహిస్తున్నటువంటి బ్యాంక్ కాబట్టి. సో ఇలా రాజ్యం పరిధిలోకి రావాలి అంటే ఏదైనా ఏజెన్సీ కానీ ప్రైవేట్ సంస్థ కానీ పూర్తి వాటా ప్రభుత్వం కలిగిన ఉండాలి, లేదా మొత్తం ఖర్చు ప్రభుత్వం ఇస్తుండాలి, లేదా ప్రభుత్వం చేత సంరక్షించబడేదై ఉండాలి, లేదా పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి, ప్రజా ప్రాముఖ్యతను బాగా సంతరించుకొని ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకు రాజ్యం పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు. సో అభ్యర్థులందరూ ఈ 12వ ఆర్టికల్ ఏం చెప్తుందనేటువంటి విషయం మళ్ళీ ఒకసారి చదవండి. ఖచ్చితంగా వీటి నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ప్రిపరేషన్ని ఇలా ఒక్కొక్కటిగా రోజు కొంచెం కొంచెంగా నేర్చుకోవడంతో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. థ్యాంక్ యూ టు ఆల్.